జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్లస్ అంటే కాలేజీ కూడా ఇందులో ఏర్పాటై ఉన్నదండి. రాలిగ్రామం ఆత్రేయపురం మండలం బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా. ఈ పాఠశాలలో నిర్వహిస్తున్న తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశానికి విచ్చేసినటువంటి గౌరవనీయులైన విద్యార్థుల తల్లిదండ్రులకు, పాఠశాల యాజమాన్య కమిటీ అధ్యక్షులు శ్రీ చేదూరి దుర్గారావు గారికి, అలాగే కమిటీ సభ్యులందరికీ, అలాగే పూర్వ విద్యార్థులకు, అలాగే దాతలకు, సమాజ సేవకులకు, మహిళా పోలీసులకు, ప్రజాప్రతినిధులకు, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులందరికీ కూడా స్వాగత సమాంజలి. ఈ సమావేశం సందర్భంగా మీ అందరి సమక్షంలో పాఠశాల ప్రగతి నివేదికను సమర్పించుతున్నాను. మన పాఠశాలలో 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన జరుగుతున్నది. బాలికలకు +1, +2 నిర్వహిస్తున్నారు. అంటే ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం, రెండవ సంవత్సరం ఒక బ్యాచ్ బయటకు వెళ్ళడం జరిగిందండి. అలాగే విద్యార్థుల నమోదు అంటే ప్రతి సంవత్సరం చూసుకున్నట్లయితే విద్యార్థులు పాఠశాలలో చేరే వారి సంఖ్య తగ్గుతూ ఉన్నది. ఎందుకంటే మనకి ఫీడింగ్ స్కూల్స్, ఎలిమెంటరీ స్కూల్స్ నుంచి విద్యార్థులు వస్తుంటే ఇక్కడ పెరుగుతుంటుంది. అక్కడ తగ్గడం వల్ల అదే ఎఫెక్ట్ ఇక్కడ కూడా జరుగుతుంది. తర్వాత ఇంకా మరికొన్ని కారణాలు ఉన్నాయి, అవన్నీ మీకు తెలిసినటువంటి విషయాలే. వాటి గురించి మొత్తం ఇప్పుడు పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థుల సంఖ్య 6వ తరగతి 10వ తరగతి 394 మంది, బాలురు 182 మంది, బాలికలు 212 మంది. కాలేజీ ఫస్ట్ ఇయర్లో 3 విద్యార్థులు మాత్రం జాయిన్ అయ్యారు.
సెకండ్ ఇయర్లో 9 మంది ఉన్నారు. విద్యార్థుల హాజరు చూసినట్లయితే 75% నుంచి 85 వరకు ఉంటుంది. అంటే ప్రతిరోజు పిల్లలు 70 నుంచి 100 మంది విద్యార్థులు పాఠశాలకి గైర్హాజరు అవుతున్నారు. అంటే మనకు ఉండేటువంటి విద్యార్థులు 400 మంది, ఇందులో 70-80 మంది సరిగా పాఠశాలకి రావట్లేదు, ఆబ్సెంట్ ఉంటున్నారు. దీన్ని మెరుగుపరచడం కోసం అందరినీ కూడా అభ్యర్థిస్తున్నాం. 100% హాజరు తీసుకురావడానికి మనందరం కృషి చేద్దామని చెప్పి కోరుకుంటున్నాం. అలాగే ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులు సిడబ్ల్యూఎస్ఎన్ విద్యార్థులు 3 ఉన్నారండి. వారికి కూడా ప్రత్యేకమైనటువంటి వసతులు కల్పిస్తున్నారు పాఠశాలలో. అలాగే బయట పిల్లలు అంటే అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్, స్కూల్లో జాయిన్ అవ్వకుండా పాఠశాల రాకుండా బయట ఉండేటువంటి విద్యార్థుల్ని సిఆర్పీలు అలాగే సచివాలయ ఉద్యోగులు సహకారంతో బయట ఉన్న పిల్లల్ని వారి వయసుకు తగిన తరగతుల్లో నమోదు చేస్తున్నారండి. ఇళ్ళకి వెళ్ళి ఫోన్లు చేసి విద్యార్థులు రప్పించి జాయిన్ చేస్తున్నారు. అలాగే అభ్యసన ఫలితాలు, విద్యార్థులు వారికి కావాల్సిన అభ్యసన సామర్థ్యాలు సాధించడంలో మన పాఠశాల 3rd ర్యాంకులో ఉందండి. 2023-24 సంవత్సరం 10వ తరగతి ఫలితాలు అంటే ఎస్ఎస్సి స్కూల్ ఫైనల్ ఎస్ఎస్సి రిజల్ట్స్ అండి. లాస్ట్ ఇయర్ మొత్తం హాజరైన వారు 98 మంది, ఉత్తీర్ణత సాధించిన వారు 85 మంది, శాతం 87%. సబ్జెక్టు వారిగా చూస్తే తెలుగులో 95% పాస్ అయ్యారు, హిందీలో 96%, ఇంగ్లీష్లో 97%, గణితంలో 92%, సైన్స్లో 94%, సోషల్లో 98% విద్యార్థులు పాస్ అయ్యారు. ఇందులో ఎక్కువ మార్కులు సబ్జెక్టు పరంగా చూసుకున్నట్లయితే తెలుగులో 100 మార్కులు వచ్చిన 100కి 100 మార్కులు వచ్చిన వాళ్ళు ఉన్నారు, హిందీలో 91 హైయెస్ట్, ఇంగ్లీష్లో 97 హైయెస్ట్, మ్యాథ్స్లో 100కి 100 మార్కులు హైయెస్ట్, సైన్స్లో 90 మార్కులు వచ్చింది హైయెస్ట్, సోషల్లో 100కి 100 మార్కులు సాధించిన విద్యార్థులు కలరు. ఎస్ఎస్సిలో మండలంలో 2వ స్థానంలో ఉందండి. అంటే మండల స్థాయిలో 563 మార్కులతో 2వ స్థానంలో మన పాఠశాలలో ఒక విద్యార్థి సాధించారు. అయితే విద్యార్థులు మరింత ఫలితాలు సాధించడానికి తల్లిదండ్రుల యొక్క సహకారం ఎంత అవసరం. ఎందుకంటే ఇక్కడ పిల్లలు వచ్చి చదువుకున్నారు, వాళ్ళు ఫలితాలు రావాలంటే చాలా మంచి విద్యార్థులు ఉన్నారు, బాగా చదివే విద్యార్థులు ఉన్నారు. వాళ్ళకి ఇంకా తల్లిదండ్రులు ప్రోత్సాహం ఇచ్చినట్లయితే ఇంటి దగ్గర ఇవ్వటం లేదని కాదు, ఇచ్చేవారు ఉన్నారు, ఇంకా ఇచ్చినట్లయితే మంచి ఫలితాలు సాధిస్తారు. అంటే శాసనసభ స్థాయి అదే నియోజకవర్గ స్థాయిలోను అలా జిల్లా స్థాయిలోను ర్యాంకులు సాధించాలంటే మీ తల్లిదండ్రుల యొక్క సహకారం అలాగే గ్రామస్తుల యొక్క సహకారం కూడా చాలా ఎంత అవసరం ఉంటుందండి. అందువల్ల ఈ సభాముఖంగా వీరందరినీ కూడా కోరుకుంటున్నాను, అందరూ కూడా సహకారం అందిస్తారని చెప్పేసి. తల్లిదండ్రులకు తీసుకోవాల్సిన పాత్ర, అదేవిధంగా ఉపాధ్యాయులు విద్యార్థుల మీద తీసుకోవాల్సిన పాత్ర గురించి, మళ్ళీ విద్యార్థులు ఉపాధ్యాయులు తల్లిదండ్రులతో కలిసి ఒక కంబైన్డ్ మీటింగ్ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించడం వల్ల ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమాల్లో మన రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన వివిధ శాఖలకు చెందిన విద్యార్థులు అందరూ కూడా పాల్గొంటున్నారు. ఆ విషయంలో ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు జరుగుతున్న ఈ సందర్భంగా ఇక్కడ మీ రాలి గ్రామంలో కార్యక్రమానికి మేము రావడం జరిగింది. ఇకపోతే విద్యార్థుల గురించి ముందుగా మన పెద్దలందరూ చెప్పారు. విద్యార్థుల్ని తల్లిదండ్రులు చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులకు ఉందండి, అదేవిధంగా ఉపాధ్యాయులకు కూడా ఉందన్నారు. కరెక్టే, ఉపాధ్యాయులకు ఉంది. కానీ ఉపాధ్యాయులు తీసుకునే చర్యలకు తల్లిదండ్రులు సహకరిస్తున్నారా లేదా అనేది మనం గౌరవించాలి. ఎందుకంటే ఇప్పుడు స్కూల్లో మాస్టర్ మన కుమారుడు కానీ కుమార్తె కానీ తప్పు చేసింది, మందలించారు, కొట్టారు, దాన్ని ఎందుకు కొడతారైనా ఆయనకి సొంతంగా ఏమీ అభిప్రాయం ఉండదు. ఆ పిల్లల భవిష్యత్తు బాగుండాలని కొడతారు. ఆ అమ్మాయి వచ్చి మన ఇంట్లో కంప్లైంట్ చేస్తుంది, ఏమండి నన్ను మాస్టర్ కొట్టారు తిట్టారంటే మన సకుటుంబ సమాచారం అందరం కూడా వచ్చేస్తాం స్కూల్కి, మా అబ్బాయిని కొట్టవాళ్ళ పని ఏంటి, మీరు ఎందుకు కొట్టారు. ఈ పిల్లల భవిష్యత్తుని బాగు చేసుకోవాల్సిన ప్రధాన బాధ్యత మీపై ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు మీకే కాదు, రేపొద్దున్న దేశానికి కూడా ఉపయోగపడవలసిన వాళ్ళు. కాబట్టి సమాజంలో ఇటువంటి జరుగుతున్నటువంటి ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ అరికట్టాల్సిన బాధ్యత మీపై ఉంది. వారి తర్వాత ఉపాధ్యాయులది. ఉపాధ్యాయులు కూడా నా మనం ఏంటంటే వీరందరూ చక్కటి మాకులాగే మేమందరం కూడా ప్రభుత్వ పరీక్షలు రాసి అర్హత పరీక్షలు రాసి చాలా ఏళ్ళు కష్టపడి ఉద్యోగాలు సాధించిన వాళ్ళం. మేమందరం కూడా ఇలాంటివి ప్రభుత్వ పాఠశాలలో చదువుకుని వచ్చిన వాళ్ళమే. వారు అంతటి ఉన్నతమైన అర్హత కలిగినటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు ఇక్కడ. వారందరి సేవలను మీరు సద్వినియోగం చేసుకుని మీరు వాకప్ చేయండి. ఇప్పుడు ప్రైవేట్ పాఠశాలలో అయితే మీరు అడుగుతారా అడగరా తల్లిదండ్రులు వెళ్ళి మా వాడు ఎలా చదువుతున్నాడండి, ర్యాంక్ వస్తుందా లేదా, మార్కులు వస్తున్నాయి లేదా. 24 గంటలు ఒకటి గుర్తుపెట్టుకోండి, పాఠశాలలో ఈ రోజు జరుగుతుంది ఏంటంటే ర్యాంకుల కోసం పోటీ. ఆ ర్యాంకుల కోసం పోటీ వాతావరణం ఇక్కడ ఉండదు, ప్రభుత్వ పాఠశాలల్లో ఉండదు. మనం ర్యాంకుల కోసం పోటీ పడకల్లా మన పిల్లలు విజ్ఞానం నేర్చుకుంటున్నారా లేదా అన్నది చూసుకోవాలి. 24 గంటలు మ్యాథ్స్లో 100 మార్కులు వచ్చాయా, మ్యాథ్స్లో 99 మార్కులు వచ్చాయి, మ్యాథ్స్ ఫిజిక్స్ సైన్స్ ఇంతే తప్ప ఎవ్వరు కూడా సోషల్ సైన్స్ కానీ లేకపోతే లాంగ్వేజెస్ కానీ మీద దృష్టి పెట్టిన పరిస్థితులు లేవు ఈ రోజుల్లో ప్రైవేట్ సంస్థలు అలా తయారు చేసి. కానీ మీ పిల్లలకు ఉన్న అవకాశం ఏంటంటే ఇక్కడ అన్ని సబ్జెక్టులకి సమానమైనటువంటి అవకాశాలు ఉన్నాయి, సమానమైన అర్హత కలిగిన ఉపాధ్యాయులు ఉన్నారు, అద్భుతమైనటువంటి బోధన చేసే ఉపాధ్యాయులు ఉన్నారు. కాబట్టి మీరు అది గుర్తించి ర్యాంకుల కోసం పోటీ అవసరం లేదండి.
ఇప్పుడు ఈ రోజు ఒక విద్యార్థి ఐఐటి జేఈ కొట్టి ఏదో సాధించేస్తే లక్షలు సంపాదించవచ్చు. వాడికి నిజమైన అర్హత ఉంటే ఆ ఇంట్రెస్ట్ని బట్టి మీరు పై చదువుల్లో మంచి మంచి పాఠశాలలోనో మంచి మంచి కళాశాలలోనో మీరు చదివించగలరు మీ స్తోమతను బట్టి. కానీ 10th క్లాస్ వరకు చక్కటి హై స్కూల్లో ఇప్పుడు 364 మంది ఉన్నారన్నారు. నాకు చాలా బాధేసింది. ఎందుకంటే మా రోజుల్లో 1200 మంది చదువుకునే వాళ్ళం హై స్కూల్లో. మా రోజుల్లో మండలంలో ఉన్నటువంటి పెద్ద ఊర్లో హై స్కూల్లో 1200 మంది ఉండేవారు విద్యార్థులు. మా సెక్షన్స్లో అయితే 120-150 మంది ఒక్కొక్క సెక్షన్లో చదువుకునేవాళ్ళం. ICDS పద్మావతి గారు కోరుతున్నాను. అందరికీ నమస్కారం అండి. మరి ఈనాటి కార్యక్రమం ఆత్మీయ సమావేశం, తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశం. మరి ఇదివరకు పేరెంట్స్ మీటింగ్ పెట్టేవారు, పేరెంట్స్ని పిలిపించి స్కూల్లో పిల్లల యొక్క వాళ్ళు ఎలా చదువుతున్నారు అన్నది ఉండేది కార్యక్రమం. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇంత పెద్ద అన్ని స్కూళ్ళల్లో కూడా ప్రతి స్కూల్లో కూడా ఇలాగ తల్లిదండ్రులు పిలిపించి పిల్లలతో వారి మధ్యన ఈ యొక్క సామూహిక సమావేశాన్ని ఏర్పాటు చేసిన మరి ఉపాధ్యాయులకి హెచ్ఎం గారికి నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. వేదికను అలంకరించిన పెద్దలకు, మరి గ్రామ పెద్దలకు, మరి నా తోటి ఉద్యోగస్తులకు, పిల్లల తల్లిదండ్రులకు నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి నా పేరు పద్మావతి అండి. ICDS అంటే అంగన్వాడీ. మొత్తం ఇక్కడ ర్యాలీలో 11 అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయండి. 11 అంగన్వాడీ సెంటర్ మాకు మొత్తం 30 సెంటర్లు ఉన్నాయండి. మరి నేను సూపర్వైజర్ని. మేము ఈ కార్యక్రమానికి మరి మాకు స్కూల్ నుంచి కానీ ఎక్కడ ఎటువంటి ఆహ్వానం రాలేదు. మా డిపార్ట్మెంట్ నుంచి ఇలాగ ప్రతి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి స్కూల్లో కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. మీరు మీ పరిధిలో హెడ్ క్వార్టర్లో ఎక్కడైనా వెళ్ళి ఒక 10 నిమిషాలు ఫ్లెడ్జ్ చెప్పి చిన్న విషయాలు చెప్పేసి మాకు రమ్మని మా అధికారులు మమ్మల్ని ఇక్కడికి పంపించడం జరిగిందండి. మరి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎక్కువగా మన మండలంలోని ఆత్రేయపురం మండలంలోని బాల్య వివాహాలు చాలా ఎక్కువగా ఉంటున్నాయి. మేము ఇదివరకు ఒకసారి స్కూల్కి వచ్చి పిల్లలకు 4 రకాల బాల్య వివాహాల గురించి పిల్లలకు చెప్పడం జరిగింది 2 నెలల క్రితము. మరి పిల్లల వయసు 11 నుంచి 18 వరకు కిషోరి బాలురు అంటారు అబ్బాయిలు అయితే, అమ్మాయిలు అయితే బాలికలు అంటారు. ఈ వయసులో 11 నుంచి 18 నిండాలి. 17 వచ్చి 18 కాదు, 18 నిండే వరకు కిషోరి బాలికలు అనిపించుకుంటారు. ఆ వయసులో వాళ్ళకి వివిధ రకాల శరీరంలో వాళ్ళకి మార్పులు జరుగుతుంటాయి, అభివృద్ధులు జరుగుతూ ఉంటాయి. ఈ సమయంలో ఆ పిల్లలు చెడు వ్యసనాలకు పడ్డారంటే వాళ్ళ తప్పు కాదు అది. మనము ఇంట్లో తల్లిదండ్రులుగా పిల్లలు ప్రవర్తన సరిలేదు అంటే మేము తల్లిదండ్రులు చెడ్డోళ్ళమని కాదు. ప్రతి ఇంట్లో ఉండే పేదరికమైన అవ్వచ్చు, ఇంట్లో తండ్రి తాగుబోతైనా ఉండి ఇంట్లో తల్లిని కొడుతూ ఇలాంటి సమస్యలున్న పిల్లల మైండ్ అనేది పాడవుద్ది. ఫస్ట్ తల్లిదండ్రులు క్రమశిక్షణగా ఇంట్లో ఉండాలి. పిల్లలతో చాలా అన్యోన్యంగా పిల్లలతో స్నేహపూరితంగా గడపాలి. నువ్వు స్కూల్కి వెళ్తున్నావు, నువ్వు ఇలా ఉండాలి, నువ్వు ఆడపిల్లవి అని ఖండించక. తల్లి ఒక ఫ్రెండ్తో సమానం, మొదటి స్నేహితురాలు. తండ్రి ఇందాక అమ్మాయి హీరో అన్నది, అది వినోదం వరకే. మనకు హీరో ఎవరంటే మన నాన్నే. మన నాన్న చెడ్డాడైనా మంచోడైనా తాగుబోతైనా వేరే ఏ రకమైన మన ఫస్ట్ హీరో ఎవరు? నాన్నను మనము గౌరవించాలి. నాన్న మనల్ని ప్రేమగా చూడాలి. పిల్లలమ్మ మనం కొట్టడం ద్వారా తిట్టడం ద్వారా కూడా పిల్లల్లో క్రమశిక్షణ అనేది ఉండదు. ఫస్ట్ తల్లిదండ్రులు క్రమశిక్షణగా ఉండాలి. పిల్లల్ని కూడా చాలా ప్రేమగా చూసుకోవాలి. ఇంట్లోని వాళ్ళు ఖండించడం నీకు వయసు వచ్చిందని ఎక్కువగా ఆడపిల్లల మీద శ్రద్ధ చూపిస్తారు. చాలా నువ్వు అక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడికి వెళ్ళకూడదు అని. మరి మగపిల్లలు ఎందుకు పట్టించుకోరు మీరు? మగపిల్లలు అంటే ముద్దు, మగపిల్లడు అంటే ఒక హైఫైగా హై లెవెల్ గా వాడు ఫోన్ అడిగాడంటే. ఏపీ బాల్య వివాహాలకు వ్యతిరేకముగా ప్రతిజ్ఞ. బాల్య వివాహాలు ఒక సాంఘిక దురాచారం మరియు నేరం. బాల్య వివాహాలు బాలికల విద్య, రక్షణ, ఆరోగ్యం మరియు అభివృద్ధికి ఆటంకమే కాకుండా వారి కళలను సాకారము చేసుకునే అవకాశాలను దూరం చేస్తుంది. అందువల్ల నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను, బాల్య వివాహాలకు వ్యతిరేకముగా సాధ్యమైన ప్రతి ప్రయత్నము చేస్తాను. నా కుటుంబం, నా పరిసరాలు, నా గ్రామం మరియు సమాజంలో బాల్య వివాహాలు జరగకుండా చూస్తాను. బాల్య వివాహం జరగడానికి చేసిన ఏ ప్రయత్నాన్నైనా పంచాయతీ మరియు ప్రభుత్వ అధికారులకు తెలియపరుస్తాను. బాలల విద్య మరియు భద్రత కోసం నా గళాన్ని వినిపిస్తాను మరియు బాల్య వివాహరహిత ఆంధ్రప్రదేశ్ సాకారానికి మద్దతు ఇస్తాను. జై హింద్. తల్లి లేదా తండ్రి సంరక్షకుడునైన నేను మా పిల్లలను ప్రతిరోజు క్రమం తప్పకుండా పాఠశాలకు పంపుతాను.
పాఠశాల అనంతరం వారి చదువుకు ఇంటి వద్ద ఎలాంటి ఆటంకం కలగకుండా సహకరిస్తానని బడి బయట పిల్లలు లేని గ్రామంగా తీర్చిదిద్దడానికి తోడ్పాటు అందిస్తానని తెలియజేస్తున్నాను. పాఠశాల అభివృద్ధి కార్యక్రమాల్లో నిరంతరం పాల్గొని అంకిత భావంతో ఉపాధ్యాయులకు సహకరిస్తానని పాఠశాల Close your eyes for a minute, close your eyes for a second. I won't change my mind. What does getting deep now? What does getting deep now? Follow me around, yeah. Can you let me down? Please don't let me down. Yeah, 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 yeah. Baby, let me down. Can you let me down? Please don't let me down. ఫోటోలు తీయండి, ఫోటోలు మీరు తీయండి.
ఆ చుక్కల చున్నీకే నా గుండెని కట్టావే, ఆ నీలాకాశంలో అరే గిర్రా గిర్రా తిప్పేశావే, మువ్వల పట్టీకే నా ప్రాణం చుట్టావే, నువ్వు వెళ్ళేదారంతా అరే గల్లు గల్లు మోగించావే, వచ్చా వచ్చని ఊపిరితోటి ఉక్కిరి బిక్కిరి చేసావే, ఉండిపో 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 నాతోనే. హొయ్యా రే హొయ్యా రే హొయ్యా హొయ్యా, నీ వల్లే పిచ్చోడిలా తయారయ్యా. హొయ్యా రే హొయ్యా రే హొయ్యా హొయ్యా, నీ వల్లే నాలో నేనే గల్లంతయ్యా. కొత్త చిత్రాలన్నీ ఇప్పుడే చూస్తున్నాను, గుట్టుగా దాచుకోలేను డబ్బే కొట్టి చెప్పా. రాజమండ్రి రాగమంజరి మాయమ్మ పేరు తలవనోళ్ళు లేరు మేస్తిరి, కళాకారుల ఫ్యామిలీ మరి నే గజ్జ కడితే నిద్రపోదు నిండు రాత్రి. ఆ కుర్చీని మార్చబెట్టి దానికేమో మేకలిస్తివి, మరి నాకేమో సన్న బియ్యం నువ్వు కలిస్తివి. మేకలేమో మందలుగా పెరిగిపాయ, నాకిచ్చిన నూకలేమో ఒక్క పూట కరిగిపాయ. ఆడపచ్చరాళ్ళ తూకాలిస్తివి, మరి నాకేమో చుక్కగళ్ళ కోకలిస్తివి. దాని చెవిలో తూకాలేమో తగా మెరిసిపాయ, నాకు పెట్టిన కోకలేమో పీలికలై సిరిగిపాయ. ఏం రసిక రాజువో మరి నా దాసు బావ నీతో ఎప్పుడింత కిరికిరి, ఏం రసిక రాజువో మరి నా దాసు బావ నీతో ఎప్పుడింత కిరికిరి. ఆ కుర్చీని మార్చబెట్టి ఏందంతా చూస్తున్నా ఇక్కడ ఎవడ బాధలు కాడే లిరిక్ రైటర్ రాసుకోండి, మాడతెట్టి పాడండి. ఆ కుర్చీని మార్చబెట్టి చుట్టమల్లే చుట్టేస్తాంది తుంటరి చూపు, ఊరికే ఉండదు కాసేపు, అస్తమానం నీలోకమే నామై మరపు.
కళ్ళకి చేసా నీకోసం వయసు వాకిలి కాసారా నా అసలు పోగేశా నీ గుండెకు అచ్చేసా నీ రకకు రంగం సిద్ధం చేసా ఎందుకు పుట్టిందో పుట్టింది ఏమో నువ్వంటే ముచ్చట పుట్టింది పుడతాని నీ పిచ్చి పట్టింది నీ పేరు పెట్టింది వయ్యారం ఓడి కట్టింది గోరింట పెట్టింది సామికి ముక్కులు కట్టింది చుట్టమల్లే చుట్టేస్తాంది చుట్టేస్తాంది చుట్టమల్లే చుట్టేస్తాంది అరరరే చుట్టమల్లే చుట్టేస్తాంది తుంటరి చూపు ఊరికే ఉండదు కాసేపు మత్తుగా మెలేసింది నీ వరాల మనసిరి హత్తుకోలేవా మరి సరసన చేరి వాస్తుగా పెంచానిట్ట 100 కోట్ల సొగసిరి ఆస్తిగా అల్లేసుకో కొసరి కొసరి చిరాముతుల దాడి ఇష్టమేని సందడి ముట్టడిచి ముట్టేసుకోలేవా ఓసారి చేసారి ఏ బంగారు నక్లీసు నా ఒంటికి నచ్చట్లే నీ కౌగిలితో నన్ను సింగారించురా ఏ వెన్నెల జోలాలి నన్ను నెత్తరు పుచ్చట్లే నా తిప్పలు కొంచెం ఆలోచించు ఎందుకు పుట్టిందో పుట్టింది ఏమో నువ్వంటే ముచ్చట పుట్టింది పుడతాని నీ పిచ్చి పట్టింది నీ పేరు పెట్టింది వయ్యారం ఓడి కట్టింది గోరింట పెట్టింది సామికి ముక్కులు కట్టింది చుట్టమల్లే చుట్టేస్తాంది చుట్టేస్తాంది చుట్టమల్లే చుట్టేస్తాంది అరరరే చుట్టమల్లే చుట్టేస్తాంది తుంటరి చూపు ఊరికే ఉండదు కాసేపు Hey!
Thank you.